ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మనం రోబ్లాక్స్ లోనే ఒక మంచి గేమ్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఆ గేమ్ పేరు వచ్చేసి రేస్ యువర్ లక్కీ బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే గేమ్ లోపలికైతే వచ్చేసాం. అండ్ ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన బేస్ అనమాట. ఇందులో మనం ఏంటంటే లక్కీ బ్లాక్స్ అయితే పెట్టచ్చు అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి బ్రెయిన్ రాట్స్ కదా. సో వీటిని వచ్చేసి మనం ఇందులో పెట్టొచ్చు. కాకపోతే ఫ్రెండ్స్, ముందుగా మనం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ డంబుల్ తీసుకొని మనం ఏంటంటే కొద్దిగా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇందులో మన దగ్గర లక్కీ బ్లాక్స్ ఉంటాయి కదా, వాటికి వచ్చేసి రేస్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో చూద్దాం, ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే స్పీడ్ ని ఒక 100 అయితే చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ లో ఇక్కడ ఈ ప్లేస్ లో చూడండి, స్పీడ్ వచ్చేసి 102 ఉంది. అండ్ అలాగే నా దగ్గర డాలర్స్ వచ్చేసి 100 ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ రేస్ అయితే పార్టిసిపేట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇక్కడ వచ్చేసి చూడండి, చాలా బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనమైతే ఇదిగో చూడండి, మన దగ్గర ఈ బ్రెయిన్ రాట్ ఉంది కదా. సో ఇది వచ్చేసి ఎక్కువగా స్పీడ్ అయితే వెళ్ళట్లేదు అనమాట. సో దీనిపైన ట్యాప్ చేయమని వస్తుంది. సో ఓకే, నాకు అర్థమైంది. అదేంటంటే మనం ఫాస్ట్ గా ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట. అలా అయితే మనకి ఏంటంటే ఇది స్పీడ్ గా వెళ్తూ ఉంటది అనమాట. ఓకే, ఇలాగే మనం ట్యాప్ చేస్తూనే ఉండాలి. సో ట్యాప్ చేయడం మనం వచ్చేసి మిస్ చేసామనుకోండి, అప్పుడు వచ్చేసి ఇది వెనకబడుతుంది అనమాట. సో మనం వచ్చేసి 102 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసాం కదా, అందుకే అంతవరకు స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. మనం ఇంకా కొంచెం స్పీడ్ అయితే పెంచుకోవాలి, అప్పుడు ఏంటంటే మనకు ఇంకా స్పీడ్గా అయితే వెళ్తాం అనమాట. సో చూద్దాం మనకు వచ్చేసి ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో. సో నాకు వచ్చేసి ఓకే, పర్లేదు. నాకేంటంటే అరే, ఇక్కడ వచ్చేసి నాకు తెలియట్లేదబ్బా. ఓకే, ఆగండి చూద్దాము. సో చూడండి, నాకేంటంటే క్యాండీలిది ఒకటి అన్కామన్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. ఇదేంటంటే మనకు పర్ సెకండ్కి $50 అయితే ఇస్తుంది అనమాట. సో దీన్ని వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేసేసాను. అండ్ దీని లెవెల్స్ కూడా మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు మన దగ్గర మనీ ఉంటే. సో లెవెల్ అయితే ఇంక్రీజ్ చేద్దాం గైస్, అలాగే మనీ కలెక్ట్ చేసుకుందాం. సో దీని లెవెల్ వచ్చేసి 5 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు చూడండి, $122 ఇస్తుంది పర్ సెకండ్ కి. ఓకే, పర్లేదు గైస్. ఇప్పుడు మనం ఏంటంటే డబ్బుల్ని కలెక్ట్ చేసుకుందాం. నా దగ్గర ఏంటంటే 2400 అయితే అయినాయి. అండ్ ఈ డబ్బులతో మనం ఏంటంటే ఇక్కడ అప్గ్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ డంబుల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు $15 కి ఈ డంబుల్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇదిగో ఈ డంబుల్ వచ్చేసి చూస్తున్నారు కదా, పర్ సెకండ్కి ఏంటంటే 2.2 స్పీడ్ అయితే ఉంది. కానీ నా దగ్గర అయితే చాలా మనీ ఉన్నాయి కదా. ఇక్కడ స్ట్రాబెర్రీ డంబుల్ అయితే ఉంది, దీన్ని అయితే నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పవర్ చూసారా, 5 అయితే ఉందన్నమాట. సో ఓకే, స్ట్రాబెర్రీ డంబుల్ని అయితే అప్గ్రేడ్ చేశాను. దీని పవర్ వచ్చేసి 5 ఉంది. పర్లేదు గైస్, మనం ఏంటంటే ఫాస్ట్ గా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇక్కడ స్పీడ్ చూసారా, 528 అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇంతకు ముందు 100 ఉండే కదా. సో ఈసారి చూద్దాం గైస్, ఇక్కడ వచ్చేసి డబ్బుల్ని కలెక్ట్ చేసుకొని దీని లెవెల్ని అప్గ్రేడ్ చేద్దామా. ఎందుకంటే నా దగ్గర 11,000 అయితే ఉన్నాయి గైస్. 11,000 అయితే చాలా ఎక్కువ. అండ్ కాకపోతే నా దగ్గర రెడ్ లక్కీ బ్లాక్స్ అయితే ఉంది. సో దీన్ని ఏం చేయాలి, దీన్ని వచ్చేసి ఇక్కడ ఓకే, ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఫ్రీగా గిఫ్ట్ లాగా వచ్చింది అనమాట. చూద్దాం ఆగండి, ఇందులో వచ్చేసి ఏమొస్తుందో. ఇందులో వచ్చేసి మనకు ఇది ఉంది కదా, ఇలాంటిది వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది నార్మల్ది అనమాట. ఇది వచ్చేసి క్యాండీది. నేను దీని లెవెల్ ను కూడా 6 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. ఇది కూడా మనకి ఏంటంటే పర్ సెకండ్ కి $100 ఇస్తుంది అనమాట. సో దీని లెవెల్ అయితే మనం 10 వరకు ఇంక్రీజ్ చేద్దాం గైస్, ఎందుకంటే అప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా మనీ అయితే ఇస్తుండొచ్చు. ఓకే, దీని లెవెల్ నేను 10 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, $466 అయితే ఇస్తుంది. ఇంకా ఒకటి ఇంక్రీజ్ చేస్తే $500. పర్లేదు గైస్, $500 అంటే చాలా మనీ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఈ షాప్ లో చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మన దగ్గర బ్లాక్స్ ఉంటాయి కదా. సో వాటిని వచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. $250K కి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫేరీ బ్లాక్. మన దగ్గర అంతగానో మనీ అయితే లేవు. ఇక్కడ అప్గ్రేడ్స్ లో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే వుడెన్ డంబుల్ అయితే ఉంది. దీన్ని వచ్చేసి మనం ఏంటంటే 12,500 కి అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో నా దగ్గర 12,500 ఈజీగా అవుతాయి. సో ఓకే, చూడండి గైస్, ఈజీగా అయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే అప్గ్రేడ్ చేసుకుందాం, ఇంకా కొంచెం స్పీడ్ అయితే పెంచుకుందాము. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, ఒకసారి రేసులో అయితే పార్టిసిపేట్ చేద్దామా. ఎందుకంటే ప్రజెంట్ మనది వచ్చేసి స్పీడ్ 500 ఉంది కదా. సో 500 కి ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో తెలుస్తుంది. సో నేనైతే ఫాస్ట్ గా ట్యాప్ చేస్తూ ఉండాలి కదా. సో ఓకే, ఫాస్ట్ గా అయితే ట్యాప్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు చూడండి గైస్, నేను ఏంటంటే 3rd పొజిషన్లో అయితే ఉన్నానా, లేదు గైస్, నేనేంటంటే 5th పొజిషన్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ 4th పొజిషన్లో ఒకడు ఉన్నాడు కదా, వాడిని అయితే ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. కానీ ఏంటంటే వాడైతే దొరకట్లేదు గైస్. వాడిది వచ్చేసి నాకు తెలిసి స్పీడు ఒక 700, 800 అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మనం ఏంటంటే 4th ప్లేస్కి అయితే వెళ్తాము. ఇప్పుడు వచ్చేసి 5th ప్లేస్ అయితే చూపిస్తుంది. ఓకే, ఫైనల్ గా ఫినిష్ లైన్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూద్దాం గైస్, మనం వచ్చేసి 5th ప్లేస్ లో ఉన్నాం కదా. ఈసారి మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో చూద్దాము. సో మళ్ళీ మనకి ఏంటంటే నార్మల్ది అయితే వచ్చింది గైస్. ఓకే, పర్లేదు. మనం ఏంటంటే దీన్ని బేస్లో అయితే పెట్టేద్దాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవి రెండు కూడా సేమ్ అనమాట. సో దీని లెవెల్ కూడా మనం అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా? సో దీని లెవెల్స్ కూడా నేనైతే ఇంక్రీజ్ చేశాను.
అండ్ ఇతని దగ్గర చూసారా చాలా పవర్ఫుల్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఏంటంటే ఇలా పవర్ఫుల్గా అయితే అవుదాం. ఓకేనా, మనం ఎలాగైనా సరే ఇలా పవర్ఫుల్ అయితే అవుతాము. ఎందుకంటే మనీ అయితే కావాలి ముందుగా మనకు. సో మనీ మనం కలెక్ట్ చేసుకుందాం. అండ్ 79,000 అయితే ఉన్నది. నెక్స్ట్ మనకు అప్గ్రేడ్లో $1,75,000 అయితే ఒకటి గియర్ డంబుల్ అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ నా దగ్గర వుడెన్ డబుల్ ఉంది కదా, పర్లేదు గైస్. దీంతో మనం ఏంటంటే స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం. అండ్ వీళ్ళు ఎవరో నాకు ఒకటి ఫ్రీగా గిఫ్ట్గా ఇద్దామని చూస్తున్నారు. చూద్దాం గైస్. అరే ఇక్కడ వచ్చేసి నాకు ఏంటంటే రావట్లేదు. ఓకే, ఫ్రీగా నాకు ఏంటంటే ఒక బ్రెయిన్ రాట్ అయితే ఇచ్చారు గైస్. పర్లేదు, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎపిక్ బ్రెయిన్ రాట్. సో దీన్ని మనం ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేసేద్దాం. అండ్ ఇది చూసారా, పర్ సెకండ్కి ఏంటంటే $6,700 ఇస్తుంది అనమాట. నిజంగా చాలా ఎక్సలెంట్. అండ్ అతను వచ్చేసి మనకు హెల్ప్ చేయడం వల్ల మనకు ఎక్కువ మనీ అయితే వస్తుంది. మనం డంబుల్స్ ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి ఈజీగా అప్గ్రేడ్ అయితే కొట్టొచ్చు అనమాట. సో పదండి, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి $2,00,000 ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి గేర్ డంబుల్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఈజీగా అప్గ్రేడ్ అయితే కొట్టేయచ్చు. సో నేనైతే అతను హెల్ప్ చేయడం వల్ల ఈజీగా దీన్ని అయితే పర్చేజ్ చేశాను. దీంతో నా స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు రివార్డ్స్ దగ్గర గ్రాఫిటీ బ్లాక్ అయితే ఒకటి వచ్చింది. చూద్దాం దాంట్లో వచ్చేసి మనకు ఎలాంటిది వస్తుందో. సో ఇక్కడ నేనేంటంటే ఆ గ్రాఫిటీ బ్లాక్స్ని వచ్చేసి ఇటువైపు అయితే పెడదాము. సో చూద్దాం గైస్, దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకి ఏంటంటే ఒక స్పెషల్ బ్రెయిన్ రాట్ వస్తే బాగుంటది. ఇందులో వచ్చేసి నార్మల్ అయితే వచ్చింది. ఓకే గైస్, పర్లేదు. ఇది వచ్చేసి $250 ఇస్తుంది అనమాట స్టార్టింగ్ లోనే. సో దీని లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తే మనకు ఇంకా ఎక్కువ మనీ అయితే ఇస్తుండొచ్చు. సో ఓకే, దీని లెవెల్ 10 వరకు ఇంక్రీజ్ చేశాను. 1900 ఇస్తుంది అనమాట పర్ సెకండ్ కి. పర్లేదు, మంచిగానే ఇస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నా దగ్గర 3,02,000 ఉన్నాయి కదా, నాకు ఎలాగైనా సరే 10 lakhs కావాలి గైస్. 10 lakhs అయ్యాయి అనుకోండి, అప్పుడు వచ్చేసి మనం ఏంటంటే వేరే ఒక డంబుల్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. దాని వచ్చేసి స్ట్రెంత్ పవర్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట, అంటే స్పీడ్ పవర్ ఎక్కువగా ఉంది. సో పర్ సెకండ్కి స్పీడ్ అయితే ఎక్కువగా ఉంటుంది. దీన్ని చూసారా, పర్ సెకండ్కి ఏంటంటే 110 వస్తుంది కదా. సో దాని ఇంకా ఎక్కువగా అయితే ఉందన్నమాట. దాన్ని పర్చేజ్ చేయాలి గైస్. దాన్ని పర్చేజ్ చేసామంటే మన స్పీడ్ని ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ప్రజెంట్ నా స్పీడ్ వచ్చేసి 7,000 అయితే ఉంది. అండ్ రీబర్త్ ఎప్పుడు ఉంది మనకు? ఓకే, రీబర్త్ వచ్చేసి మనకు క్యాష్ని బట్టి ఉంటుంది అనమాట. మన దగ్గర క్యాష్ వచ్చేసి $250,000 ఉన్నాయనుకోండి, సో అప్పుడు వచ్చేసి మనకు రీబర్త్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేంటంటే స్పీడ్ని 10,000 చేసిన తర్వాత ఒకసారి రేస్లో పార్టిసిపేట్ చేసి చూస్తాను. అప్పుడు ఆ తర్వాత ఏంటంటే రీబర్త్ అయితే కొడతాను. ఓకేనా? సో ఇప్పుడు నా స్పీడ్ వచ్చేసి 10,000 ఉంది. ఈసారి చూద్దాం గైస్, ఈసారి మన ప్లేస్ ఎంత వరకు ఉంటుందో. సో ఇంతకు ముందు వచ్చేసి నేను 5th ప్లేస్లో ఉన్నాను కదా, ఖచ్చితంగా మనం నెక్స్ట్ టైం 4th ప్లేస్లో ఉండడానికి అయితే ట్రై చేస్తాం అనుకున్నాము. సో చూడండి, ఫైనల్ మనం ఏంటంటే ఇప్పుడు 4th ప్లేస్లో అయితే ఉన్నామన్నమాట. సో చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాము. పర్లేదు, ఫైనల్గా మనం ఫినిష్ లైన్కి అయితే వచ్చేసాము. ఈసారి చూద్దాం మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్స్ వస్తాయో. ఈసారి మనకు కొంచెం బెటర్గా ఉండే బ్రెయిన్ రాట్ అయితే వస్తుంది అనుకుంటున్నా, కానీ నార్మల్ది అయితే వచ్చింది గైస్. అది కూడా మనకి ఏంటంటే 175ది. సో పర్లేదు గైస్, దీన్ని వచ్చేసి ఇక్కడైతే ప్లేస్మెంట్ చేద్దాం. ఇవి వచ్చేసి నార్మల్ ఇవన్నీ కూడా ఇటువైపు పెడుతున్నాను, కొంచెం పవర్ఫుల్ వచ్చేసి ఇటువైపు అయితే ఉంచుతున్నాను. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి, అర్రే గైస్ చూసారా, నా దగ్గర వచ్చేసి $20 lakhs ఉన్నాయి. దీంతో వచ్చేసి మనం అప్గ్రేడ్ అయితే చేయొచ్చు గైస్. 1 millionకి వచ్చేసి న్యూక్లియర్ డంబుల్ అయితే ఉంది. సో దీన్ని అయితే పర్చేజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి పవర్ చూడండి 500 ఉందన్నమాట పర్ సెకండ్కి. ఓకే, ఇప్పుడు నేనేంటంటే కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేయాలి, అంటే నా స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ దానికంటే ముందుగా రీబర్త్ కొడదాం గైస్. రీబర్త్ కొడితే ఏంటంటే మనకు క్యాష్ అయితే డబుల్ వస్తుంది. ఓకేనా? రీబర్త్ అయితే కొట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రీబర్త్ వచ్చేసి మన దగ్గర $10 million ఉన్నాయనుకోండి, అంటే 1 crore అనుకుంటా. సో అప్పుడు మళ్ళీ మనం రీబర్త్ అయితే కొట్టొచ్చు. కానీ మన దగ్గర ఈ బ్లాక్స్ ఉంది కదా, దీన్ని వచ్చేసి చేంజ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నాకు ఏంటంటే ఫేరీ బ్లాక్ అయితే కనిపిస్తుంది. ఇది అన్కామన్ది, $250,000కి. సో దీన్ని పర్చేజ్ చేశాను. అండ్ ఇప్పుడు చూసారా, నా దగ్గర వచ్చేసి ఇదైతే కనిపిస్తుంది కదా, ఇదనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే దీనిపైన ఉండి మనం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్గా అయితే మన స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇంతకుముందు నా దగ్గర 1,000 లేకపోతే 10,000 స్పీడ్ అయితే ఉండే, నేను మర్చిపోయాను. అండ్ ఇప్పుడు చూడండి, నా దగ్గర స్పీడ్ వచ్చేసి 1,01,000 ఉందన్నమాట. అంటే చాలా స్పీడ్ అయితే ఉంది. ఇంతకుముందు మనం ఏంటంటే ఒక బాస్ అయితే డిఫీట్ చేసాం కదా, అంటే మనం వచ్చేసి ఒకరినైతే ఎంటేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మరి ఇంకా ఎంతమందిని ఎంటేస్తామో చూద్దాం. ఓకేనా? సో ఈసారి మన దగ్గర ఏంటంటే 1 lakh ఉంది, అలాగే ఫేరీ బ్లాక్ అయితే ఉందన్నమాట. సో చూడండి గైస్, ఈసారి మనం ఏంటంటే 3rd ప్లేస్లో అయితే ఉన్నాము. నిజంగా సూపర్ కదా. అండ్ ఈసారి మనం ఏంటంటే ఇద్దరినైతే వెంటేసాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో వచ్చేసి మనకి ఏదైనా సరే మంచి బ్రెయిన్ రాట్ అయితే వస్తుండొచ్చు. సో చూద్దాం గైస్, నా దగ్గర ఒక అతను గిఫ్ట్గా ఇచ్చాడు కదా, అలాంటి బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది నా దగ్గర. అండ్ మనం వచ్చేసి జస్ట్ 10 secondsలో అక్కడికి అయితే వెళ్ళాము. ఇంకా మనకు ముందు వచ్చేసి గ్రానీ ఉందన్నమాట. సో ఈ గ్రానీని మనం అయితే 9 secondsలో అయితే వెళ్తుంది కాబట్టి మనం ఇంకా కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటే డిఫీట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం ఏంటంటే చెప్పునైతే ఎంటేయలేకుండా ఈసారి అయితే ఎంటేసాము. అండ్ చూద్దాం గైస్,
ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర చాలా మనీ అయితే వస్తుంది కాబట్టి మనీ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుందాము. ఆ తర్వాత మన దగ్గర ఉన్న బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సో వీటికైతే మనం ఇంక్రీజ్ చేద్దాం ఓకేనా లెవెల్స్ని. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను. ఇంతకుముందు అతను మనకు గిఫ్ట్‌గా ఇచ్చింది ఇదనమాట. ఇది డిఫరెంట్‌గా ఉంది. అండ్ మనం తీసుకొచ్చింది కూడా డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను. అదేంటంటే వీటి లెవెల్స్‌ని మనం అప్‌గ్రేడ్ చేస్తున్న కొద్దీ వాటి యొక్క సైజు పెరుగుతుంది. సో అదైతే అబ్జర్వ్ చేశాను. అండ్ ఇదిగో చూస్తున్నా కదా, దీని లెవెల్ వచ్చేసి నేను 16 వరకు అండ్ దీనిది కూడా మనం 15 వరకు, దీనిది 20 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇవి నాకు చూడండి డబ్బులొచ్చేసి చాలా ఎక్కువగా అయితే ఇస్తున్నాయి. ఇదొచ్చేసి 40,000 ఇస్తుంది. ఇది 28,000, ఇది వచ్చేసి 10,000. సో పర్ సెకండ్‌కి అయితే అంతంత మనీ అయితే ఇస్తున్నాయి ఇవి. అండ్ అలాగే ఇక్కడ ఇవున్నాయి గదా, వీటి ప్లేస్‌లో మనం ఏంటంటే వీటి లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దీని లెవెల్ ఇంక్రీజ్ చేద్దాం గైస్. ఎందుకంటే ఇది ఎక్కువగా ఇస్తుంది. అండ్ దీని లెవెల్ కూడా ఒకసారి ఇంక్రీజ్ చేసి చూద్దాం. సో ఓకే, దీని లెవెల్‌ని కూడా నేను ఇంక్రీజ్ చేశాను. 17 వరకు 10,000 ఇస్తుంది. వీటిని వచ్చేసి ఇంక్రీజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఇవి తక్కువ మనీ ఇస్తున్నాయన్నమాట. వీటిని మనం సేల్ చేయొచ్చా? ఓకే, వీటిని వచ్చేసి మనం పికప్ చేసుకొని సేల్ చేయొచ్చు. వీటి ప్లేస్‌లో వేరే బ్రెయిన్ రాట్స్‌ని అయితే యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఇలాగే సెకండ్ ఫ్లోర్‌ని కూడా కట్టొచ్చు అనుకుంటా. సో వీళ్ళ దగ్గర వచ్చేసి నార్మల్ అయితే ఉన్నాయి. ఈ 2 కొంచెం క్యాండీ ఉన్నాయి. కానీ నా దగ్గర ఉన్న దానికన్నా కూడా అంత పవర్‌ఫుల్ అయితే లేవన్నమాట. మన దగ్గర వచ్చేసి ప్రెజెంట్ చాలా మనీ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక డంబుల్‌ని అయితే అప్‌గ్రేడ్ చేసుకోవడానికి చూద్దాం. సో చూడండి, ఇదేంటంటే మనకు ప్రెజెంట్ డంబుల్ అంట మితిక్‌ది. అండ్ ఇదొచ్చేసి మనకేంటంటే $7.5 మిలియన్ ఉంది. నా దగ్గర 12.6 ఉన్నాయి. సో ఈజీగా మనం దీన్నైతే అప్‌గ్రేడ్ కొట్టేయొచ్చు. అండ్ చూడండి, ఇది మనకేంటంటే పర్ సెకండ్‌కి 3300 స్పీడ్ అయితే పెరుగుతుంది. ఇంతకుముందు వచ్చేసి జస్ట్ 600 ఉండే. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రివార్డ్స్‌లో ఫీవర్ బ్లాక్ అనేది ఒకటి వచ్చిందనమాట. సో దీన్ని కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఒక్కసారి దాన్ని చూద్దామా అండి. సో అందులో మనకి ఏంటంటే ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో తెలుస్తుంది అప్పుడు. సో ఇందులో వచ్చేసి నాకు తెలిసి కొంచెం స్పెషల్ బ్రెయిన్ రాట్ వస్తుందేమో అనుకుంటున్నా. కానీ చూద్దాం గైస్, ఎలాంటిది వస్తుందో మనకు చూస్తే తెలుస్తుంది. ఇందులో వచ్చేసి అరే గైస్, ఇక్కడ ఇది ఉంది కదా, ఇలాంటిదే వచ్చిందనమాట. సో దీన్ని ఇక్కడ నుంచి తీసేసుకొని దీన్ని ఇక్కడైతే పెట్టేద్దాం ఓకేనా. సో ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్. సో ఇది వచ్చేసి లెవెల్ 1 కాబట్టి చాలా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి లెవెల్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి పెద్దగా ఉంది. సో దీన్ని కూడా మనం ఏంటంటే దానిలాగే అప్గ్రేడ్ అయితే కొట్టేద్దాం. ఓకే, చూసారు కదా, నేను వచ్చేసి దీన్ని ఎంతవరకు అప్గ్రేడ్ చేశానో ఒక్కసారి చూడండి. పర్ సెకండ్‌కి 1,24,000 ఇస్తుంది గైస్ ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని కూడా సేమ్ దానిలాగే అప్గ్రేడ్ అయితే కొట్టేస్తాను. కానీ ఏంటంటే మనీ అయితే లేవు గైస్, మనీ కావాలి నాకు. ఫ్రెండ్స్ ఇది చూడండి, నా దగ్గర వచ్చేసి మొత్తం 8 బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, అందులో వచ్చేసి 4 పవర్ఫుల్ కదా. సో ఇందులో వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి పర్ సెకండ్‌కి 1,24,000 ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి 1,08,000. అండ్ ఇది వచ్చేసి 1,24,000. ఇది వచ్చేసి 10,000 అనమాట. సో పర్లేదు గైస్, మంచిగానే ఉన్నాయి బ్రెయిన్ రాట్స్ వచ్చేసి. నా దగ్గర ప్రజెంట్ వచ్చేసి $20 మిలియన్ ఉన్నాయి. మనం రీబర్త్ కొడదాం, ఎందుకంటే అప్పుడు మనకు క్యాష్ ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. నెక్స్ట్ రీబర్త్ వచ్చేసి మనకు చూడండి $400 మిలియన్ ఉందనమాట. కాకపోతే మనం ఇంతకుముందు ఈ డంబుల్ని అయితే కొన్నాం కదా, సో దీంతో వచ్చేసి స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు వచ్చేసి మనం 1 lakh ఉన్నప్పుడు రేస్లో అయితే పార్టిసిపేట్ చేసాం కదా మన స్పీడ్. అండ్ ఇప్పుడు చూడండి 5 lakh ఉందన్నమాట. సో ఈసారి మళ్ళీ నేను ఏంటంటే రేస్లో అయితే పార్టిసిపేట్ చేసి చూస్తున్నాను, ఎందుకంటే ఈసారి 5 lakh ఉంది కాబట్టి. సో సెకండ్ ప్లేస్ అయితే దాటేసాం గైస్. ఈసారి చూడండి మనం ఏంటంటే సెకండ్ ఈసారి. అరే చూసారు కదా, నిజంగా చాలా సూపర్. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు ఇంకా చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ అయితే వస్తుండొచ్చు. క్యాండీది అయితే వచ్చింది. అండ్ అదేంటంటే మనకు చూసారు కదా 6 సెకండ్స్లో, జస్ట్ 6 సెకండ్స్ గైస్. అండ్ మనం కనుక ఒకవేళ 1 మిలియన్ స్పీడ్ చేసామనుకోండి, మనమే ఫస్ట్ వస్తుండొచ్చు అప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు క్యాండీ బ్రెయిన్ రాట్ వచ్చింది. ఇది పర్ సెకండ్కి వచ్చేసి $1,600 అయితే ఇస్తుంది అనమాట. సో దీన్ని వచ్చేసి లెవెల్ అయితే అప్గ్రేడ్ చేసేసి ఇది కూడా $1 lakh ఇచ్చేలాగా చేసేద్దాము. సో దీని లెవెల్ వచ్చేసి నేను 20 వరకు అప్గ్రేడ్ చేయగానే చూడండి, ఇది ఏంటంటే మనకు 3,25,000 అయితే ఇస్తుందన్నమాట. సో అది కూడా మనకి ఏంటంటే ఒక్క సెకండ్కి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర చూస్తుండగానే $100 మిలియన్ అయితే అయినాయి. దీంతో వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ అప్గ్రేడ్లో 50 మిలియన్కి మనకి ఇదైతే ఉంది, 350 మిలియన్కి ఇది ఉందన్నమాట. సో 50 మిలియన్ అయితే మనం పర్చేజ్ చేద్దాము. ఇంతకుముందు మనం పర్చేజ్ చేసింది పవర్ చూడండి, పర్ సెకండ్కి 2,500 ఉంది కదా. సో ఇప్పుడు పర్చేజ్ చేయాలనుకుంటుంది 12,500, 10,000 పవర్ అయితే డిఫరెన్స్ ఉంది. సో ఇది వచ్చేసి డివైన్ డంబుల్. సో దీన్ని అయితే పర్చేజ్ చేశాను. సో దీంతో వచ్చేసి మనం ఏంటంటే చాలా స్పీడ్గా మన ఈ స్పీడ్ ఉంది కదా, సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే అది కూడా చాలా తక్కువ టైంలో. ఫ్రెండ్స్ నేను 1 lakh నుంచి 5 lakh చేయడానికి చాలా టైం అయితే యూజ్ చేశాను. కానీ 5 lakhs నుంచి 1 మిలియన్కి వెళ్ళడానికి చూడండి చాలా తక్కువ టైం అయితే పట్టింది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా 1.1 మిలియన్ అయితే నడుస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే 1 మిలియన్ అయింది కదా, మళ్ళీ ఒకసారి రేస్లో అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే చూస్తున్నాను. ఈసారి డెఫినెట్లీ మనం అయితే ఫస్ట్ ప్లేస్ వస్తాం అనుకుంటున్నా. కానీ చూద్దాం గైస్, ఫస్ట్ ప్లేస్ అయితే ఓకే అమ్మయ్య ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈసారి మనం ఏంటంటే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చేసాం గైస్.
చూసారు కదా ఫస్ట్ ప్లేస్ వచ్చాం మనము. మనకు వచ్చేసి చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ అయితే వస్తుంది అనుకున్నా కానీ రాలేదనమాట. సో నెక్స్ట్ ఇంకోసారి అయితే ట్రై చేసి చూద్దాం. కానీ ఏంటంటే ఇక్కడ ఈ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే తీసుకెళ్ళి అమ్మేద్దాం గైస్, ఎందుకంటే ఇవి అంతగానం పవర్ఫుల్ అయితే లేవు. సో వీటిని అయితే నేను తీసుకెళ్ళిపోతున్నాను రెండింటిని. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే వీటిని ఎక్కడ సేల్ చేయాలి? ఓకే ఫ్రెండ్స్, ఈ బ్రెయిన్ రాట్స్ వచ్చేసి ఇక్కడైతే సేల్ చేయాలన్నమాట. సో నేను వచ్చేసి వీటిని అయితే సేల్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నా బేస్ ఉంది కదా, అది ఇదే. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చింది ఇది ఉంది కదా, సో దీని లెవెల్ కూడా మనం ఏంటంటే ఫాస్ట్గా అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, దీని లెవెల్ వచ్చేసి నేను ఏంటంటే 22 వరకు ఇంక్రీజ్ చేశాను. పర్ సెకండ్కి ఇది చూడండి 5 లాక్ అయితే ఇస్తుంది అనమాట. సో చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఉన్న అందరి బాసులను అయితే మనం డిఫీట్ చేసాం కాబట్టి, అంటే అందరిని కూడా ఎంటకేసాం కదా, అందుకే మనకి ఏంటంటే ఇక్కడ కొత్తగా ఒకటైతే ఓపెన్ అయింది, ఎస్కేప్ ది ఫారెస్ట్ అని. సో దీని లోపలికైతే వెళ్ళి చూద్దామా, ఆగండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ది ఫారెస్ట్ అంటే ఇది ఫారెస్ట్ ఇది అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే వింటర్ ఐస్లాండ్ అయితే ఉంది. సో దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఇది వచ్చేసి వింటర్ ఐస్లాండ్. దీని దగ్గరికి అయితే వచ్చేసాం. మన బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నట్టుగానే ఉన్నాయి. అండ్ నేను ఏంటంటే ఇంకా మనీ పోతుంది, బ్రెయిన్ రాట్స్ కూడా పోతాయేమనుకున్నాను కానీ పోలేదు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనం చూద్దాం అప్గ్రేడ్స్ లో మనకి ఏంటంటే ఇంకా అవే ఉన్నాయి, పర్లేదు గైస్. మనం ఏంటంటే 350 మిలియన్స్కి దీన్ని అయితే అప్గ్రేడ్ కొట్టొచ్చు. సో అంతకంటే ముందుగా మనం ఏంటంటే ఇక్కడ మనీ అయితే కలెక్ట్ చేసుకుందామా అండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు నేను ఏంటంటే ఇంతకుముందు 1 మిలియన్ స్పీడ్ ఉండే కదా, ఇప్పుడు వచ్చేసి 2 మిలియన్ అయితే చేసేసాను. అది కూడా చాలా తక్కువ టైం గైస్, చాలా అంటే చాలా తక్కువ టైంలో, అంటే జస్ట్ ఒక 1 మినిట్ కూడా పట్టలేదు ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఈసారి చూద్దాం గైస్. ఈసారి మనం ఏంటంటే అరే ఇందులో చూడండి, ఇందులో వచ్చేసి లాస్ట్ మనమేనా? అరే గైస్, నేనేంటంటే మనం ఫస్ట్ వెళ్తామేమనుకున్నాను ఇందులో, కానీ ఓకే మనం వచ్చేసి 5th పర్సన్ ఒకడు ఉన్నారు కదా, వాళ్ళనైతే ఎంటేస్తాం గైస్. మనం వచ్చేసి ఇప్పుడు 5th ప్లేస్లో అయితే ఉన్నాం, పర్లేదు గైస్. ఇందులో మనకి ఏంటంటే ఇంకా చాలా స్పీడ్గా అయితే వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అరే ఫ్రెండ్స్, చాలా సేపటి తర్వాత ఫినిష్ లైన్కి అయితే చేరుకున్నాము. మనం వచ్చేసి 5th పొజిషన్ గైస్, అయినా పర్లేదు. మనకు వచ్చేసి బ్రెయిన్ రాట్ అయితే చూడండి, ఇందులో మనకి ఏంటంటే ఒకటి మిథిక్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చిందనమాట. నిజంగా సూపర్ గైస్. ఇది చూడడానికి కొంచెం కారు టైప్లో అండ్ అలాగే డిఫరెంట్ యానిమల్ టైప్లో ఉందన్నమాట. సో దీన్ని ఇక్కడ ప్లేస్మెంట్ చేద్దాం. అండ్ ఇది చూడండి, పర్ సెకండ్కి చూసారా 12,000 గైస్, పర్ సెకండ్కి, స్టార్టింగ్ లెవెల్ 1 నుంచే. సో దీన్ని వచ్చేసి మనం ఏంటంటే అప్గ్రేడ్ చేద్దాం. మన దగ్గర చాలా డబ్బులు అయితే ఉన్నాయి. అప్పుడు వచ్చేసి ఇది మనకు పర్ సెకండ్కి, అరే గైస్ ఇదే చూడండి, జస్ట్ 22 లెవెల్ ఇంక్రీజ్ చేసాం కదా, పర్ సెకండ్కి చూడండి 1.4 మిలియన్ ఇస్తుంది ఇది. అండ్ అలాగే ఇంకా అప్గ్రేడ్ చేస్తే 2 మిలియన్ అయితే ఈజీగా ఇస్తుంది. మన దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి కదా, డబ్బుల్ని కలెక్ట్ చేసుకొని దాన్ని అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాము. సో చూడండి గైస్, 2 మిలియన్ అయితే ఇస్తుంది ఈజీగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక్కసారి అప్గ్రేడ్ కొట్టామంటే 3 మిలియన్ ఇస్తుంది. సో చూద్దాం, ఇంకా ఒకసారి అప్గ్రేడ్ కొట్టాలంటే ఓకే అప్గ్రేడ్ కొట్టేసాను, చూడండి 3 మిలియన్ ఇస్తుంది గైస్ ఒక సెకండ్కి. దీంతో వచ్చేసి మనం ఈజీగా వేరే ఒక డంబుల్ ఉంది కదా 350 మిలియన్స్కి, సో దాన్ని మనం ఈజీగా పర్చేస్ చేయొచ్చు. సో ముందుగా మనం ఏంటంటే ఇక్కడ రీబర్త్ అయితే చూద్దాం. రీబర్త్ వచ్చేసి 400 మిలియన్స్కి అయితే ఉంది కదా. సో 400 మిలియన్స్ అయిన తర్వాత రీబర్త్ అయితే కొడదాం. కానీ దానికంటే ముందుగా మనం ఏంటంటే డంబుల్ని అయితే అప్గ్రేడ్ చేయాలి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఫైనల్లీ నా దగ్గర ఏంటంటే 422 మిలియన్స్ అయితే అయినాయి. దీంతో వచ్చేసి మనం ఏంటంటే ఈజీగా రీబర్త్ అయితే కొట్టొచ్చు. ముందుగా రీబర్త్ అయితే కొడుతున్నాను, ఎందుకంటే క్యాష్ ఎక్కువగా వస్తుంది అనమాట. అప్పుడు వచ్చేసి 350 మిలియన్స్ ఈజీగా అవుతాయి. సో అందుకే రీబర్త్ అయితే ముందు కొట్టేసాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి 4 మిలియన్. అండ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తున్నాయి గైస్, పర్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే మనీ మొత్తం కలెక్ట్ చేసుకుందాం. 350 మిలియన్స్ అయితే కావాలి. సో అప్పుడు మనం ఏంటంటే వేరే ఒక డంబుల్ని అయితే పర్చేజ్ చేద్దాం. ప్రజెంట్ మన దగ్గర ఉన్నది వచ్చేసి 12,500 ఇస్తుంది కదా పర్ సెకండ్కి స్పీడ్ని. అండ్ ఒకవేళ మనం దీన్ని అప్గ్రేడ్ చేస్తే 60,000 ఇస్తుంది. దీనికి చూడండి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో అందుకే దీన్ని అయితే అప్గ్రేడ్ చేసేంత వరకు నేనైతే కామ్గా అయితే ఉంటున్నాను. సో డబ్బులు అయితే కావాలి. ఓకే ఫ్రెండ్స్, డబ్బుల్ని కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నా దగ్గర వచ్చేసి 355 మిలియన్స్ అయితే ఉన్నాయి. దీన్ని వచ్చేసి నేను అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. సో ఈ డంబుల్ పేరు ఏంటి ఒకసారి చూద్దామా అండి. సో ఈ డంబుల్ పేరు వచ్చేసి ఏంటంటే ప్యాన్ కేక్ డంబుల్ అంట. ఇది వచ్చేసి డివైన్ డంబుల్. సో చూద్దాం గైస్, ఇది వచ్చేసి కేక్ టైప్ లో ఉంటుందా. సో చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే కేక్ టైప్ లో ఉంది, అందుకే దీనికి ఆ పేరు పెట్టారనుకుంటా. సో ఇప్పుడు చూడండి, మన స్పీడ్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా మనకైతే అవుతుంది అనమాట. సో 3 మిలియన్ ఉంది కదా, ఈజీగా మనం 10 మిలియన్ అయితే చేయొచ్చు, అది కూడా ఒక నిమిషంలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చేసి వేరే ఒక బ్లాక్ అయితే వచ్చింది, ఇదిగో చూస్తున్నారు కదా, దాని పేరు వచ్చేసి వెర్దియాన్ బ్లాక్ అంట. సో దీన్ని అయితే తీసుకున్నాను. దీంతో వచ్చేసి మనకు ఇందులో ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో చూద్దామా. ఇక్కడ వచ్చేసి చూద్దాం గైస్, అదేంటంటే ఇప్పుడు నాది స్పీడ్ వచ్చేసి 7 మిలియన్ అయింది. 10 మిలియన్ అయిన తర్వాత మనం వచ్చేసి స్టాప్ చేద్దాం, ఓకేనా, అప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నా స్పీడ్ వచ్చేసి 10 మిలియన్ అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు ఈ బ్లాక్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ ప్లేస్మెంట్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. అప్పుడు వచ్చేసి ఇందులో మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో తెలుస్తుంది.
సో ఓకే, ఇందులో వచ్చేసి 14K ఇచ్చేదైతే ఒకటి వచ్చిందనమాట. సో దీని లెవెల్ కూడా అప్గ్రేడ్ చేసి చూద్దాము. అప్పుడు వచ్చేసి ఇది 1 మిలియన్ ఇస్తుందా? 1 మిలియన్ అయితే ఇవ్వట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి అప్గ్రేడ్ చేస్తే 1 మిలియన్ అయితే ఇస్తుండొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేను దీని లెవెల్ని 22 వరకు ఇంక్రీజ్ చేస్తే 1 మిలియన్ అయితే ఇస్తుంది. పర్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే 10 మిలియన్ ఉంది కదా మన స్పీడ్. ఈసారి మనం ఏంటంటే 4th ప్లేస్ వస్తామేమో, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకేనా? ఇంతకుముందు మనం ఏంటంటే 5th ప్లేస్ వచ్చాం కదా. సో ఈసారి ఖచ్చితంగా 4th ప్లేస్ అయితే వస్తుండొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే 10 మిలియన్ కాబట్టి. కానీ ఫ్రెండ్స్ 4th ప్లేస్ అయితే రావట్లేదు అబ్బా. సో చూద్దాం, 4th ప్లేస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. నేనైతే రేస్ అయితే ఎండ్ చేశాను, ఎందుకంటే 4th ప్లేస్ అయితే రావట్లేదు. అలాగే ఇక్కడ నేను ఏంటంటే నా బేస్ అయితే అప్గ్రేడ్ చేస్తాను, జస్ట్ 5 మిలియన్స్ కి మాత్రమే. సో దీన్ని అయితే నొక్కుదాము. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఫస్ట్ టైం మనం ఏంటంటే బేస్ అయితే అప్గ్రేడ్ కొట్టేసాము. అండ్ పైన మనకి ఏంటంటే ఇంకా బ్రెయిన్ రాట్స్ ని పెట్టేందుకు మనకు ప్లేస్ అయితే కావాలన్నమాట. సో అందుకే ఈ స్లాట్లను అయితే కొనుక్కుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సెకండ్ ఫ్లోర్ లో 7 స్లాట్లను అయితే పర్చేస్ చేసాం. ఇంకా 3 స్లాట్లు అయితే ఉంటాయి అనమాట. సో కాకపోతే నా దగ్గర ఈ ఫేరీ బ్లాక్ ఉంది కదా, దీని ప్లేస్ లో మనం వేరే దాన్ని పెట్టుకుందాం. ఓకేనా? సో 10 మిలియన్ కి ఫ్రీజీ బ్లాక్ ఉంది, 400 మిలియన్ కి లావా బ్లాక్ ఉంది, అండ్ అలాగే 15 బిలియన్ కి గ్లిచ్డ్ బ్లాక్ ఉందన్నమాట. సో మనం ఏంటంటే ఇక్కడ 10 మిలియన్ ది పర్చేజ్ చేయొచ్చు. ఓకే, దీన్ని పర్చేజ్ చేసాము. కాకపోతే ఏంటంటే దాన్ని ఎక్విప్మెంట్ అయితే చేసుకోవట్లేదు నేను. లావాది ఉంది కదా, దీన్ని అయితే ఎక్విప్మెంట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనకు డంబుల్ నెక్స్ట్ వచ్చేసి 2 బిలియన్ కి అయితే ఉంది. $2 బిలియన్ నా దగ్గర ఈజీగా అవుతుండొచ్చు. సో ఇతను వచ్చేసి నాకు ఒకటి బ్రెయిన్ రాట్ ఫ్రీగా గిఫ్ట్ గా అయితే ఇచ్చాడు. సో ఇదేంటంటే పర్ సెకండ్ కి 100K ఇస్తుంది అనమాట. దీన్ని నేను ఏంటంటే పైనకైతే తీసుకొచ్చేసాను, పైన అయితే ప్లేస్మెంట్ చేసి చూద్దాం. ఓకే, దీని లెవెల్ని ఇంక్రీజ్ చేద్దాం గైస్. దీని లెవెల్ని ఇంక్రీజ్ చేస్తే మనకు 10 మిలియన్ ఇస్తుందా? 5 మిలియన్ అయితే ఇస్తుంది లెవెల్ 22కి. మనకు స్టార్టింగ్ లో ఒక అతను ఫ్రీగా బ్రెయిన్ రాట్ ని ఇచ్చాడు, అలాగే ఇప్పుడు కూడా ఒక అతను ఫ్రీగా బ్రెయిన్ రాట్ ని అయితే ఇచ్చాడు. కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఉంది కదా, సో దీని లెవెల్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే పర్లేదు, 9 మిలియన్ ఇస్తుంది పర్ సెకండ్ కి. మనకు $2 బిలియన్ అయితే కావాలి. అప్పుడు మనం ఏంటంటే వేరే ఒక డంబుల్ని అయితే పర్చేస్ చేయొచ్చు, మన స్పీడ్ ని ఇంకా ఫాస్ట్ గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఏంటంటే 20 మిలియన్ స్పీడ్ ని అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. కాకపోతే ఈ వింటర్ ది థీమ్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి చూడండి బాసులు. ఓకే గైస్, నా దగ్గర ఏంటంటే 2.5 బిలియన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఫ్రోజన్ డంబుల్ ఉంది కదా, దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. ఇది పర్ సెకండ్ కి ఏంటంటే 3 లాక్ అయితే వస్తుంది అనమాట. అండ్ నా దగ్గర లావా బ్లాక్ ఉంది కాబట్టి దీంతో వచ్చేసి ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయింది. ఫ్రెండ్స్ ఇంతకుముందు నా దగ్గర ఏంటంటే 20 మిలియన్ స్పీడ్ అయితే ఉంటాయి కదా. సో నేను మీతో మాట్లాడుతుండగానే ఇక్కడ చూడండి నా స్పీడ్ వచ్చేసి ఎంత స్పీడ్ గా ఇంక్రీజ్ అవుతుందో. సో చూస్తున్నారు కదా, 35 మిలియన్ ఉంది కదా. సో మాట్లాడుతుండగానే ఇది ఈజీగా 50 మిలియన్ కి అయితే చేరుకుంటది. అయితే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే ఫాస్ట్ గా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ గేమ్ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా చాలా మంచి మంచి గేమింగ్ వీడియోస్ అయితే మీ ముందుకి ప్రతిరోజు తీసుకొస్తూ ఉంటాం. ఓకేనా? చూడండి మాట్లాడుతుండగానే 50 మిలియన్ కి అయితే చేరుకుంది. ఇప్పుడు మనం ఏంటంటే ట్రై చేసి చూద్దాం గైస్. ఇంతకుముందు మన దగ్గర ఏంటంటే జస్ట్ 1 మిలియన్ లేకపోతే 10 మిలియన్ ఉన్నప్పుడు మనం ట్రై చేసాం కదా. సో ఈసారి చూద్దాం. ఈసారి డెఫినెట్లీ మనమైతే 3rd ప్లేస్ కన్నా 2nd ప్లేస్ కన్నా వస్తుండొచ్చు అనుకుంటున్నాను. సో చూద్దాం గైస్. నేను ఏంటంటే ఓకే ఈజీగా 5th అతన్ని అలాగే 4th అతన్ని కూడా ఎంటేస్తాం అనుకుంటా. ఓకే, కాకపోతే మనం ఏంటంటే 3rd పర్సన్ అయితే ఎంటేయలేదు, మనం వచ్చేసి 4th ప్లేస్ కి అయితే వచ్చేసాం గైస్. ఇంతకుముందు వచ్చేసి మనం 6th ప్లేస్ లో ఉంటాం కదా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎలాగో ఒకలాగా మనం ఏంటంటే 4th పొజిషన్ కి అయితే వచ్చేసాము. పర్లేదు గైస్, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకా బెటర్ బ్రెయిన్ రాట్స్ అయితే వస్తుండొచ్చు. సో చూడండి బెటర్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వీళ్ళకైతే చూస్తున్నారు కదా, చాలా మంచి మంచి బ్రెయిన్ రాట్స్ అయితే వచ్చాయి అనమాట. నా దగ్గర ఉంది కదా, ఇది కూడా అంతేదే అనమాట. సో చూడండి రెండు కూడా సేమ్ బ్రెయిన్ రాట్స్. సో దీని లెవెల్ కూడా మనం ఏంటంటే దానిలాగే అప్గ్రేడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నా దగ్గర వచ్చేసి 2 డివైన్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా. ఇది 15 మిలియన్ ఇస్తుంది పర్ సెకండ్ కి, సేమ్ ఇది కూడా 15 మిలియన్ ఇస్తుంది అనమాట. సో రెండుటి లెవెల్స్ అయితే సేమ్ ఇంక్రీజ్ చేశాను, లెవెల్ 27 లెవెల్ 27. సో అందుకే సేమ్ మనీ అయితే ఇస్తున్నాయి. అండ్ 15 మిలియన్ అంటే తక్కువ అనుకుంటున్నారా? చాలా అంటే చాలా ఎక్కువ గైస్. చూస్తున్నారు కదా, ఈజీగా 1 బిలియన్ అయితే అవుతున్నాయి మన దగ్గర క్యాష్. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే మళ్ళీ ఒకసారి రేసులు అయితే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడ షాప్ లో ఏంటంటే 15 బిలియన్ కి గ్లిచ్డ్ బ్లాక్ ఉంది కదా, సో దీన్ని పర్చేజ్ చేయాలి. దాంతో పాటుగా ఇక్కడ 15 బిలియన్ కి రాకెట్ డంబుల్ ఉందన్నమాట. సో దీన్ని కూడా పర్చేజ్ చేయాలి. నా దగ్గర అయితే ప్రెసెంట్ అంతగా మనీ లేవు కాబట్టి మళ్ళీ ఒకసారి రేసులు అయితే పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ మనం 4th ప్లేస్ లో అయితే ఉంటాము. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు పార్టిసిపేట్ చేశానంటే ఈసారి వేరే టైప్ బ్రెయిన్ రాట్ వస్తుందేమని ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి చూద్దాము. ఈసారి మనకి ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన బ్రెయిన్ రాట్ అయితే రాకపోతే బాగుంటది. సో చూడండి గైస్, నాకేంటంటే క్యాండీ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. నిజంగా చాలా పవర్ఫుల్ కదా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, 14,000 ఇస్తుందన్నమాట పర్ సెకండ్ కి. సేమ్ టు సేమ్ ఇంతకు ముందు మనం తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, అలాంటిదే ఇది. కాకపోతే ఏంటంటే క్యాండీది అనమాట, అందుకే కొంచెం పవర్ఫుల్ గా అయితే ఉంది.
దీని లెవెల్‌ను కూడా మనం ఏంటంటే వాటిలాగే ఇంక్రీజ్ చేసేద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి. వీటి లెవెల్స్ వచ్చేసి 27కి అయితే ఇంక్రీజ్ చేశాం కదా! దీనిదొచ్చేసి 30 వరకు ఇంక్రీజ్ చేశాను. దాంతో పాటుగా ఇది క్యాండీ బ్రెయిన్ రాట్. సో దానివల్ల ఏంటంటే ఇది పర్ సెకండ్‌కి 37 మిలియన్స్ అయితే ఇస్తుంది. ఇవొచ్చేసి 15 మిలియన్స్ అంటే డబుల్ ఇస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనకి ఏంటంటే కొత్తగా ఒకటి ఈవెంట్ అయితే వచ్చినట్టుంది. ఇందులో మనకి ఏంటంటే మంచి మంచి బ్రెయిన్ రాట్స్ అయితే వస్తుండొచ్చు. సో పదండి గైస్ మనం ఏంటంటే ఫాస్ట్‌గా వెళ్లి రేస్‌లో అయితే పార్టిసిపేట్ చేద్దాము. ఎందుకంటే ఈ ఈవెంట్ వచ్చేసి ఎప్పుడు వెళ్తదో కూడా తెలీదు. సో మనం 4థ్ ప్లేస్‌లో వచ్చినప్పటికి కూడా మనకి ఏంటంటే మంచి బ్రెయిన్ రాట్ అయితే వస్తదేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం మనం ఏంటంటే ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ ఏంటంటే నేను వేరే డంబుల్‌ని పర్చేజ్ చేసిన తర్వాత ఇంక్రీజ్ చేసుకుందామని ఆగుతున్నాను. అర్రే గైస్ ఇదిగో చూడండి. నాకేంటంటే లక్కీ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది గైస్ చూడండి. అరే ఇదిగో చూస్తున్నారు కదా, అదేంటంటే చాలా అంటే చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చేసాము. నాకు లక్కీ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది గైస్. చూద్దాం నాకు వచ్చేసి చాలా పవర్ఫుల్ వస్తే బాగుంటుంది. అరే గైస్ ఇదిగో చూడండి 500K గైస్ చూసారు కదా, ఏలియన్ బ్రెయిన్ రాట్ 500K ఏంటి గైస్, 500K అంటే చాలా ఎక్కువ. ఇంతకుముందు మనం ఏంటంటే జస్ట్ 14,000 ఎక్కడ 5 lakhs ఎక్కడ నిజంగా. అరే గైస్ ఇంకా టైం ఉంది, పదండి మళ్ళీ మనం ఏంటంటే రేసులో అయితే పార్టిసిపేట్ చేద్దాం. ఈసారి మళ్ళీ మనకి ఏంటంటే మంచి బ్రెయిన్ రాట్ అయితే వస్తుందేమో చూద్దాము. అదేంటంటే నాకు ఆ బ్రెయిన్ రాట్ ఎలా వచ్చిందో తెలుసా, మనం ఇలా నార్మల్ గా రోడ్ పైన వెళ్తూ ఉన్నాం కదా, అక్కడ మీరు ఆకాశంలో చూడండి అవి వచ్చేసి తిరుగుతున్నాయి కదా, దానికి వచ్చేసి మనం దొరికిపోయాము. అది మనల్ని తీసుకుందనమాట. సో అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు అక్కడ ఇంకోటి రేస్ పోటీ అయితే జరిగింది, అంటే ఛాలెంజ్. సో దాంట్లో వచ్చేసి మనం ఏంటంటే విన్ అయ్యాము. దానివల్ల మనకైతే అది వచ్చిందనమాట. మళ్ళీ మనం ఏంటంటే ఇంకో దానికైతే దొరికితే బాగుంటది. సో దానికి దొరకలేదు కానీ పర్లేదు గైస్, మనకి ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. ఈసారి 22,000 అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. ఇంకోసారి ట్రై చేసి చూద్దాము. అరే గైస్ ఇది చూడండి, మళ్ళీ మనం ఏంటంటే ఆ ఏలియన్ షిప్ కి అయితే దొరికిపోయాము. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకైతే రేస్ పోటీ అయితే ఉంది గైస్. ఇదిగో చూడండి అది వచ్చేసి ఎంత స్పీడ్ గా వెళ్ళిందో కదా, అయినా కానీ మనం వచ్చేసి దాన్ని ఈజీగా ఎంటేసాం గైస్. ఓకే ఈసారి చూద్దాము. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇంతకుముందు 1 మిలియన్ ఉంటే మనకు 500K ఉంటాయి కదా, ఈసారి చూడండి. అరే గైస్ ఈసారి ఏంటంటే నాకు 2 మిలియన్ గైస్. అరే అసలు 2 మిలియన్ ఏంటి గైస్, ఇదిగో చూడండి 2 మిలియన్ అంటే 20 lakhs పర్ సెకండ్ కి. అర్రర్రర్రే ఇది వచ్చేసి నిజంగా చాలా ఎక్సలెంట్ ఇది. పదండి గైస్ ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఇటువైపు అయితే పెట్టేద్దాం. ఈ ఏలియన్ ఈవెంట్ వచ్చేసి ఎప్పుడు అయిపోతుందో ఏంటో. సో మళ్ళీ ఒకసారి రేసులో అయితే పార్టిసిపేట్ చేద్దాం, ఎందుకంటే మనకు మంచి బ్రెయిన్ రాట్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈసారి మనం ఏంటంటే ఏలియన్ షిప్ కి అయితే దొరకలేదు, కాకపోతే ఏంటంటే పర్లేదు, నాకు ఏంటంటే ఒకటి క్యాండీది అయితే వచ్చిందనమాట బ్రెయిన్ రాట్. సో దీన్ని ఏంటంటే మళ్ళీ మనం పైనకైతే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేద్దాము. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర చాలా డబ్బులు అయితే జనరేట్ అవుతున్నాయి కదా. సో దీంతో వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ బేస్ లో కొద్దిగా అప్గ్రేడ్ చేద్దాము, ఎందుకంటే మనకు బేస్ లో బ్రెయిన్ రాట్స్ ని పెట్టేందుకు స్థలం అయితే లేదనమాట. సో ఫైనల్ గా నేనైతే అప్గ్రేడ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మనం రేస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఏంటంటే డంబుల్ తో కొంచెం స్పీడ్ ని ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను, కానీ అంతలోపే మనం అయితే ఇందులోకి అయితే వచ్చేసాము. సో చూద్దాం గైస్ ఈసారి మళ్ళీ మనం ఏంటంటే ఏదైనా ఒక ఏలియన్ షిప్ కి దొరికితే బాగుంటది. అప్పుడు మనం ఏంటంటే రేస్ లో పార్టిసిపేట్ చేస్తే మంచి బ్రెయిన్ రాట్ అయితే వస్తుంది అనమాట. కానీ ఏంటంటే నేను దేనికి కూడా దొరకట్లేదు. అరే ఫ్రెండ్స్ ఇది చూడండి ఏలియన్ ఈవెంట్ అయితే అయిపోయింది, కాకపోతే ఏంటంటే ఈసారి కూడా నేను దానికైతే దొరకలేదు, నార్మల్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. పర్లేదు గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నిటి ఇన్వెస్ట్ చేసి, సో నాకు 2 మిలియన్ ఏది వచ్చింది, ఓకే ఇది కదా, ఇది వచ్చేసి చూడండి పర్ సెకండ్ కి మనం ఏంటంటే మన బేస్ ని రీబర్త్ అయితే కొట్టాం కాబట్టి పర్ సెకండ్ కి చూడండి $8 మిలియన్ ఇస్తుంది అనమాట. సో దీన్ని కనుక మనం లెవెల్స్ ఇంక్రీజ్ చేసామనుకో అప్పుడు వచ్చేసి మనకు చాలా ఎక్కువ మనీ ఇస్తుంది గైస్. ఓకే అందుకే నేను ఏంటంటే డబ్బులన్నిటిని కలెక్ట్ చేసుకున్నాను. $25 బిలియన్ అయితే ఉన్నాయి. దీంతో వచ్చేసి దీని ఒక్కదాని లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అప్పుడు వచ్చేసి ఇది ఎంత మనీ ఇస్తుందో చూద్దాం. అర్రే ఇదిగో చూడండి $555 మిలియన్ పర్ సెకండ్ కి. ఇంకా కొంచెం ఉంటే మనకు $1 బిలియన్ ఇచ్చేది ఇది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకి ఇంకోటి ఇది ఉంది కదా, ఇదేంటంటే మనకు 2 మిలియన్ ఇస్తుంది. దీన్ని కూడా సేమ్ దానిలాగే మొత్తం డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తాను, ఎంతవరకు లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో చూద్దాము. సో 200 మిలియన్స్ ఇస్తుంది ఇది, పర్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డబ్బులు అన్నిటిని కలెక్ట్ చేసుకొని ఇంకో బ్రెయిన్ రాట్ కి ఇలా మనం ఏంటంటే ప్రతి ఒక్క బ్రెయిన్ రాట్ కి మాక్సిమం మనకి ఎంత అయితే వీలవుతుందో అంత అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాం గైస్. అరే గైస్ ఒకసారి దీని సైజ్ చూడండి ఎంత పెద్దగా అయిందో కదా. సో ఎందుకంటే దీని లెవెల్ చూడండి 31 వరకు అయితే ఇంక్రీజ్ చేసాము. అండ్ 72 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. పర్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏంటంటే ప్రతి దాన్ని కూడా ఏంటంటే లెవెల్ 30 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. ఇక్కడ పైన ఉన్న వాటి కొన్నిటిని ఇంతకుముందు తీసుకొచ్చినాయి. అండ్ ఇవి వచ్చేసి చూడండి మనకి ఏంటంటే పర్ సెకండ్ కి మిలియన్స్ లలో ఇస్తున్నాయి. ఒకటి 70 మిలియన్, ఒకటి 40 మిలియన్, 70 మిలియన్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఏకంగా 555 మిలియన్, ఇది వచ్చేసి 423 మిలియన్. సో ఇలా మనకి ఏంటంటే చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తున్నాయి. ఈ మనీ మొత్తం అయితే మనం కలెక్ట్ చేసుకుందాం. నా దగ్గర ప్రజెంట్ వచ్చేసి $60 బిలియన్ అయితే ఉన్నాయి.
అండ్ $60 బిలియన్ తో మనం ఏంటంటే 15 బిలియన్ కి గ్లిచ్డ్ బ్లాక్ ఉంది కదా, దీన్ని అయితే పర్చేజ్ చేద్దాము. దాంతో పాటు ఇక్కడ 15 బిలియన్ కి మనకి ఏంటంటే ఇది ఉంది, రాకెట్ డంబులు, దీన్ని అయితే పర్చేజ్ చేద్దాము. సో ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మన యొక్క స్పీడ్ ని చాలా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో చూడండి గైస్, స్పీడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, 68 మిలియన్, 70 మిలియన్, 73 మిలియన్, చూస్తారు కదా, పర్ సెకండ్ కి మిలియన్స్ అలా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నాకు వచ్చేసి రీబర్త్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఏంటంటే 16 బిలియన్స్ కి రీబర్త్ అయితే కొడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 625 బిలియన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి క్యాష్ కూడా నాకు చాలా ఎక్కువగా అయితే వస్తుండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నా దగ్గర వచ్చేసి 500 మిలియన్ స్పీడ్ అయితే ఉందన్నమాట. ముందు వచ్చేసి జస్ట్ 50 మిలియన్ స్పీడ్ ఉండే కదా. సో ఈసారి మనం రేస్ లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ రన్ వస్తాము, లేకపోతే సెకండ్ వస్తాము అని అనుకుంటున్నాను. సో చూద్దాం గైస్, ఈసారి మనం వచ్చేసి డెఫినెట్లీ నేనైతే థర్డ్ ప్లేస్ గైస్. ఓకే, థర్డ్ ప్లేస్ అయితే వస్తున్నాము, పర్లేదు. మనం వచ్చేసి ఇంకా స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకుంటే సెకండ్ ప్లేస్ అయితే ఈజీగా వస్తాము. కాకపోతే చూద్దాం గైస్, ఎంత స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలో. వాళ్ళు వచ్చేసి ఎంత స్పీడ్ గా వెళ్తున్నారో తెలిస్తే స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలో తెలుస్తుంది. సో ఓకే, థర్డ్ ప్లేస్ లో అయితే వచ్చేసాం కదా. థర్డ్ ప్లేస్ లో వచ్చాం కాబట్టి మంచి బ్రెయిన్ రాట్ అయితే వస్తుంది అనుకుంటా. కానీ చూద్దాం, ఇక్కడ వచ్చేసి ఓకే పర్లేదు 37,000 ఇస్తుంది అనమాట. కానీ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో రావాలంటే 4 seconds లో, అండ్ సెకండ్ ప్లేస్ లో రావాలంటే మనకు 9 seconds లో. మనం వచ్చేసి థర్డ్ ప్లేస్ లో వచ్చాం కాబట్టి 19 seconds లో వచ్చేసాము. సో చూద్దాం గైస్, దీన్ని ఏంటంటే పైనకైతే తీసుకెళ్దాం. ఓకే, ఆల్ రైట్ గైస్, డబ్బులన్నింటినీ కలెక్ట్ చేసుకున్నాను. ప్రజెంట్ నా దగ్గర చూడండి $353 బిలియన్ అయితే ఉన్నాయి. దీంతో వచ్చేసి మనం అప్గ్రేడ్ అయితే కొట్టొచ్చు 100 బిలియన్స్ కి, 750 బిలియన్స్ కి. సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే 100 బిలియన్స్ కి వచ్చేసి అన్విల్ డంబుల్ అంటమాట. ఇది వచ్చేసి కాస్మిక్ అంట. సో దీన్ని పర్చేజ్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ షాప్ లో వచ్చేసి 500 బిలియన్స్ కి, అది ఇది వచ్చేసి వైడ్ బ్లాక్ అంట. సో 500 బిలియన్స్ గైస్, దాన్ని పర్చేజ్ చేద్దామంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవు. దాన్ని వచ్చేసి తర్వాత అయితే పర్చేజ్ చేద్దాం. ఇంతకుముందు మనది వచ్చేసి 500 మిలియన్ స్పీడ్ అయితే ఉండే కదా, దీన్ని వచ్చేసి మనం 1 బిలియన్ అన్నా లేకపోతే 2 బిలియన్ అన్నా చేద్దాము. అప్పుడు వచ్చేసి మళ్ళీ రేస్ లో అయితే పార్టిసిపేట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రివార్డ్స్ సెక్షన్ లో ఇంకొక బ్లాక్ అయితే వచ్చింది. ఫైనల్ గా ఇంకోటి ఉంది, అది వచ్చేసి 1 hour ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే దాన్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని అయితే ప్లేస్మెంట్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ బ్రెయిన్ లాట్ లాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాన్ని అయితే ప్లేస్మెంట్ చేశాను. అండ్ ఇప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. మరి చూద్దాం ఇందులో ఎలాంటి ఇందులో వచ్చేసి నార్మల్ అయితే వచ్చింది, అంటే 21,000 గైస్, అంటే చాలా తక్కువ అయితే ఇస్తుంది మనీ. పర్లేదు, మనం ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి దీని లెవెల్ అయితే ఈజీగా మనం అప్గ్రేడ్ కొట్టచ్చు. సో గైస్ ఇది చూడండి, నేను దీని లెవెల్ వచ్చేసి 40 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ పర్ సెకండ్కి వచ్చేసి 159 మిలియన్స్ ఇస్తుంది అనమాట. సో పర్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి డబ్బులను కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర వచ్చేసి $400 బిలియన్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇప్పుడు చూడండి మన స్పీడ్ వచ్చేసి 5 బిలియన్ అయితే ఉందన్నమాట. అంటే చాలా స్పీడ్గా అయితే వెళ్తుండొచ్చు. నాకు తెలిసి నేనే ఫస్ట్ వస్తానా లేకపోతే సెకండ్ వస్తానా అని తెలియట్లేదు. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఫస్ట్ అన్న సెకండ్ అన్న వస్తాను గైస్. చూద్దాము. ఇక్కడ వచ్చేసి డబ్బులు అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో ఎందుకంటే ఇక్కడ నేను నా దగ్గర బ్లాక్ ఉంది కదా, దాన్ని అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి గ్లిచ్డ్ బ్లాక్ అనుకుంటా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే వైడ్ బ్లాక్ ఉంది కదా 500 బిలియన్ కి, నా దగ్గర ఏంటంటే 567 అయితే ఉన్నాయి. దీన్ని అయితే నేను పర్చేజ్ చేశాను, అంటే ఎక్విప్మెంట్ అయితే చేసేసాను. సో చూడండి, ఇదైతే కొంచెం పవర్ఫుల్ గా అయితే ఉందన్నమాట. సో పదండి గైస్, ఇప్పుడు వచ్చేసి రేసులు అయితే పార్టిసిపేట్ చేసి చూద్దాము. డెఫినెట్లీ నేనైతే ఫస్ట్ అన్న సెకండ్ అన్న వస్తాను గైస్. చూద్దాం. ఓకే, అరే ఫస్ట్ వచ్చేసి చూడండి ఎంత స్పీడ్ గా వెళ్ళిపోయారో. మనం వచ్చేసి సెకండ్ వచ్చాం గైస్. ఎలాగైనా సరే ఫస్ట్ రావాలి, చూద్దాము. సో సెకండ్ ప్లేస్ అయినా కానీ పర్లేదు, మనకు వచ్చేసి మంచి బ్రెయిన్ రాట్ వస్తే బాగుంటది. ఓకే, నాకేంటంటే పర్లేదు గైస్, 95,000 ఇచ్చే బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది ఒకటి. ఓకే ఫ్రెండ్స్, మనం సెకండ్ ప్లేస్ లో వచ్చాం కాబట్టి బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నా దగ్గర ఈ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే నేను తీసుకుంటాను, ఎందుకంటే ఇవి నాకు తక్కువ మనీ అయితే ఇస్తున్నాయి. సో వీటిని అయితే నేను ఏంటంటే సేల్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్ ఉండే కదా, అతనికి ఫ్రీగా ఇద్దాం అనుకుంటే అతనైతే ఎక్కడికి వెళ్ళిపోయాడు. సో వాళ్ళకి వచ్చేసి ఫ్రీగా ఇచ్చేద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్ ని తీసుకున్నాం కదా, సో దీన్ని వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్ చేసేస్తాను. అండ్ ఇతనికి వచ్చేసి దీన్ని ఫ్రీగా ఇచ్చేద్దాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక బ్రెయిన్ రాట్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇంకా వేరే బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఇచ్చేస్తాను. సో చూద్దాం గైస్, తను వచ్చేసి వీటన్నిటిని తీసుకుంటుండొచ్చు. నా దగ్గర అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అతనైతే కొన్నిటిని అయితే తీసుకున్నాడు, ఇంకా కొన్ని అయితే తీసుకోవట్లేదు. అందుకే నేను ఏంటంటే నా దగ్గర ఎక్కువగా టైం లేదు, వీటన్నిటిని అయితే సేల్ చేసేసాను. సో ఓకే గైస్, పదండి. ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ కలెక్ట్ చేసుకొని, ఓకే దీని లెవెల్ అయితే ముందుగా ఇంక్రీజ్ చేద్దాము. సో డబ్బులన్నింటిని కలెక్ట్ చేసుకొని వేరే ఒక డంబుల్ని అయితే పర్చేజ్ చేయాలి. ఆ డంబుల్తో మనం ఏంటంటే మన స్పీడ్ని ఇంకా ఎక్కువగా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, దాన్ని వచ్చేసి మనం లెవెల్ అప్గ్రేడ్ చేసాం కాబట్టి 300 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మనం మీదికైతే వెళ్దాము. ఫ్రెండ్స్, ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి $614 బిలియన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నాకు ఏంటంటే ఇంకా కొంత మనీ అయింది అనుకోండి. సో ఇంకా కొంచెం మనీ అయితే మనం ఏంటంటే రీబర్త్ అయితే కొట్టొచ్చు. సో ఓకే గైస్,
ఇప్పుడు మనం ఏంటంటే రీబర్త్ అయితే కొట్టొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే రీబర్త్ వచ్చేసి 5th వరకు అయితే వెళ్తాం అనమాట. సో క్యాష్ కూడా మనకు చాలా ఎక్కువ అయితే వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు మనకి ఏంటంటే మన దాంట్లో ఉన్నది ఇది కదా పవర్ఫుల్ ఏలియన్ది. ఇది చూడండి 800 మిలియన్ గైస్ చూస్తున్నారు కదా. ఇంకా ఒకటి అప్గ్రేడ్ చేసామంటే 1 బిలియన్ పర్ సెకండ్ కి. అండ్ దీన్ని కూడా 1 బిలియన్ అయితే చేద్దాం. ఓకేనా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో కొంచెం డబ్బులు అయితే కలెక్ట్ చేసుకొని దీన్ని కూడా 1 బిలియన్ కి అయితే ఇంక్రీజ్ చేద్దాం లెవెల్ ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏంటంటే ఇది $1 బిలియన్ ఇస్తుంది. ఇది కూడా $1 బిలియన్. ఫ్రెండ్స్ ఇతనికి వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా బ్రెయిన్ రాట్, ఇది కావాలంట. సో అందుకే నేను ఏంటంటే దీన్ని అయితే గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఓకే గైస్, నేనైతే దీన్ని గిఫ్ట్ గా అయితే ఇచ్చేసాను. ఎందుకంటే అప్పటి నుంచి మన బేస్ దగ్గర అయితే తిరుగుతుండనమాట. సో అందుకే ఫ్రీగా అయితే ఇచ్చేసాను. నాకు కూడా ఒకరు ఫ్రీగా ఇచ్చారు కదా స్టార్టింగ్ లో. అందుకే ఇప్పుడు మనం ఏంటంటే కొద్దిగా స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, స్పీడ్ ని. చూద్దాం గైస్, మనం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు స్పీడ్ వచ్చేసి 5.6 బిలియన్ అయితే ఉంది. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేశాను. ఇప్పుడు చూడండి నా దగ్గర వచ్చేసి $1.5 ట్రిలియన్ అయితే ఉన్నాయి. దీంతో వచ్చేసి మనం ఏంటంటే వేరే డంబుల్ని అయితే అప్గ్రేడ్ చేద్దాము. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 750 బిలియన్స్ కదా, దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. అండ్ అలాగే ఇక్కడ మన షాప్ లో వేరే ఒక బ్లాక్ ని అయితే పర్చేజ్ చేద్దామా. కాకపోతే ఏంటంటే 25 ట్రిలియన్స్ కి అయితే ఉందన్నమాట. సో పర్లేదు గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఉంది కదా, సో ఇది బర్గర్ టైప్ లో ఉందన్నమాట. దీన్ని వచ్చేసి మనం అప్గ్రేడ్ అయితే చేసాము. దీని నుంచి చూడండి ఫ్రెండ్స్, మనకు స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది. ప్రజెంట్ చూసారా 10 బిలియన్ అయితే ఉందన్నమాట స్పీడ్. సో చూద్దాం పదండి. ఈసారి మనం వచ్చేసి ఫస్ట్ వస్తామని అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే ఎంత స్పీడ్ పెంచాలో అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో చూద్దాం గైస్, నేనైతే ఫస్ట్ రాలేను. ఓకే, మనం వచ్చేసి ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేయాలి గైస్. అప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఫస్ట్ అయితే వస్తాము. కానీ నాకు వచ్చేసి ఎటర్నల్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. పర్లేదు గైస్, ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్లే. సో ఇప్పుడు మనం ఈ బ్రెయిన్ రాట్ ని వచ్చేసి కింద ప్లేస్ లో మనం అన్ని బ్రెయిన్ రాట్స్ ని సేల్ చేసాం కాబట్టి దీన్ని కింద అయితే పెట్టేశాను. నా దగ్గర చాలా మనీ ఉన్నాయి కదా, సో ఆ మనీ మొత్తాన్ని కూడా దీనిపైన అయితే ఇన్వెస్ట్ చేస్తాను. అప్పుడు వచ్చేసి ఇది మనకు ఎన్ని డాలర్స్ ఇస్తుందో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మొత్తం మనీ ఇన్వెస్ట్ చేసి దీని లెవెల్ వచ్చేసి 37 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇది పర్ సెకండ్ కి వచ్చేసి $2 బిలియన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే పైన అయితే బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టాం కదా, వాటి నుంచి మొత్తం మనీ ఎంత వచ్చిందో చూద్దామా అండి. సో వాటన్నిటితో కలిపితే నాకు వచ్చేసి దగ్గర $1 ట్రిలియన్ అయితే వచ్చేసాయి. మనం నెక్స్ట్ డంబుల్ ని అన్లాక్ చేయాలంటే $3.5 ట్రిలియన్ అయితే కావాలి. సో అప్పుడైతే మనం ఆ డంబుల్ని అయితే అన్లాక్ చేయొచ్చు. అండ్ రీబర్త్ వచ్చేసి 25 ట్రిలియన్స్ కి అయితే ఉందన్నమాట. అంటే నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకైతే ఒక బ్లాక్స్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి నార్మల్ బ్లాక్స్. సో దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. నాకు తెలిసి ఇందులో వరస్ట్ అయితే వస్తుంది. దీన్ని వచ్చేసి సేల్ చేద్దాము. వరస్ట్ వస్తుంది నాకు తెలిసి 100%. సో చూడండి 600 అనమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని ఇక్కడ సేల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి గైస్. మనం ఇంకా కొంచెం స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ మనమే వస్తాము. ఫ్రెండ్స్ ఇంతకు ముందు నా దగ్గర 10 బిలియన్ స్పీడ్ ఉండే కదా, ఇప్పుడు వచ్చేసి డబల్ ఇంక్రీజ్ చేశాను. అది కూడా చాలా తక్కువ టైంలో 20 బిలియన్ అనమాట. సో పదండి గైస్, ఈసారి డెఫినెట్లీ మనం అయితే ఫస్ట్ అయితే వస్తాము. సో చూద్దామా అండి, నాకు తెలిసి ఫస్ట్ అయితే వస్తాం అనుకుంటున్నా. ఓకే, కాకపోతే ఓకే 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 గైస్, అమ్మయ్య ఫస్ట్ అయితే వచ్చేసాం గైస్. కాకపోతే నేను ఏంటంటే వాళ్ళు వచ్చేసి స్టార్టింగ్ లో చాలా స్పీడ్ గా వెళ్తే నేనైతే ఫస్ట్ రానేమనుకున్నాను. ఫైనల్లీ ఫస్ట్ వచ్చినాం. కానీ ఏంటంటే మనకు వరస్ట్ అయితే వచ్చింది అనమాట బ్రెయిన్ రాట్. కానీ పర్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే బ్రెయిన్ రాట్ అయితే మనకు వచ్చింది. కానీ పర్లేదు, దీన్ని వచ్చేసి ఇక్కడైతే పెట్టేద్దాం. అండ్ అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి దీనికి ఇన్వెస్ట్ చేద్దామా, లేకపోతే 3.5 ట్రిలియన్స్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామా. నేనైతే వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు మనం వేరే ఒక డంబుల్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇందులో అందరినీ కూడా డిఫీట్ చేసాం కదా. ఫైనల్ గా మనం ఏంటంటే శాంటా బాస్ ని కూడా డిఫీట్ చేసాము. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఎస్కేప్ వింటర్ ఐస్లాండ్ ఉంది కదా, సో దీని నుంచి ఎస్కేప్ అయ్యి ఇక్కడ వచ్చేసి బ్రెయిన్ రాట్ రాయల్ ఉంది. అండ్ ఆ తర్వాత ఇంకా 2 అయితే ఉన్నాయి అనమాట. సో దీనికైతే వెళ్దాం గైస్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకా ఎంత పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ ఉంటాయో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఏంటంటే ఈ థీమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి బ్రెయిన్ రాట్ రాయల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఒకసారి మనం ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి చూద్దాము. అప్పుడు మనకి ఎలాంటి బ్రెయిన్ రాట్స్ వస్తాయో తెలుస్తుంది అనమాట. నాకు తెలిసి 100% నేనైతే లాస్టే వస్తా. సో నాకు తెలుసు, ఇదిగో చూడండి నేనైతే 6th పొజిషన్. అరే ఫ్రెండ్స్ ఇంకా 4 సెకండ్స్, ఇంకా 2 సెకండ్స్. అరే ఇంకా కొంచెం ఉంటే మనం చేరుకునే వాళ్ళము. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే చేరుకున్నాము. ఇదిగో చూసారు కదా, ఇంకా మనం వచ్చేసి 6th ప్లేస్. కాకపోతే నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు, ఇదిగో చూడండి 6th ప్లేస్ అయినప్పటికీ కూడా మనకి ఇందులో బ్రెయిన్ రాట్స్ చూసారా, ఇది వచ్చేసి 3,25,000 ఇస్తుంది పర్ సెకండ్ కి. లాస్ట్ లోనే మనకు ఇంతగానం మనీ అయితే ఇస్తుంది అనమాట. సో అందుకే నేను 6th ప్లేస్ అయినా కానీ పర్లేదు అనుకుని వెళ్ళాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది స్పెషల్ బ్రెయిన్ రాట్. సో మన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ దీనికి, అరే గైస్
నేను డబ్బులన్నిటిని దీనికైతే యూజ్ చేస్తున్నాను. లేదు గైస్, అదేంటంటే మనము 3.5 ట్రిలియన్స్కి వేరే డబ్బులను అయితే పర్చేజ్ చేద్దాం అనుకున్నాం కదా. సో దాన్ని అయితే నేను మర్చిపోయి కొద్దిగా డబ్బులు అయితే దానికి యూజ్ చేశాను. సో చూద్దాం, ఇక్కడ వచ్చేసి అమ్మయ్య ఇంకా కొంచెం అంటే ఇంకొక 200 బిలియన్స్ అయితే కావాలి గైస్. అప్పుడు మన దగ్గర ఏంటంటే 3.5 ట్రిలియన్ డాలర్స్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ నా దగ్గర 3.5 ట్రిలియన్ డాలర్స్ అయితే ఉన్నాయి. దీంతో వచ్చేసి మనం ఏంటంటే స్కల్ డంబుల్ ఉంది కదా, దీన్ని అయితే పర్చేజ్ చేద్దాము. సో దీంతో వచ్చేసి పవర్ చూడండి 180 మిలియన్స్ ఉందన్నమాట. అంటే పర్ సెకండ్ కి 180 మిలియన్స్. సో చూసారు కదా, చాలా అంటే చాలా స్పీడ్ గా మనం ఇక్కడ ఈ స్పీడ్ ఉంది కదా, సో దీన్ని అయితే మనం చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ 20 ఉంది కదా, దీన్ని వచ్చేసి 50 అన్నా లేకపోతే 100 అన్నా చేస్తాను. అరే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చాలా సేపటి తర్వాత క్యాండీ ఈవెంట్ అయితే వచ్చింది. కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ నా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను కదా, 80 బిలియన్ అయితే ఉందన్నమాట. ఎలాగైనా సరే ఫాస్ట్ గా 100 బిలియన్ అయితే చేసుకోవాలి. కాకపోతే నెక్స్ట్ డంబుల్ వచ్చేసి మనకు 25 ట్రిలియన్స్ కి అయితే ఉందన్నమాట. అది వచ్చేసి రూబిక్ డంబుల్. దీంతో వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ పవర్ అయితే ఉంది. కానీ ఫ్రెండ్స్, ఈ ఈవెంట్ వచ్చేసి తొందరగా అయిపోతుంది. అప్పట్లోపు మనం ఎలాగైనా సరే 100 బిలియన్ అయితే ఫాస్ట్ గా చేసుకోవాలి. 90 బిలియన్ కి అయితే వచ్చేసాము. ఇంకా చూద్దాం గైస్, ఇంకా కొంచెం వెయిట్ చేసి చూద్దాము. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఏంటంటే 100 బిలియన్స్ కి అయితే చేరుకున్నాము. స్టార్టింగ్ లో మనం ఈ టీమ్ లోకి ఎంటర్ అవ్వగానే మనకు 20 బిలియన్ ఉంది కదా. సో ఇప్పుడు చూడండి 100 బిలియన్స్ అనమాట. సో మనం వచ్చేసి 5th ప్లేస్ లో అయినా సరే ఉంటామేమో అనుకున్నాను. కానీ ఏంటంటే మనం వచ్చేసి చూడండి గైస్, 6th ప్లేస్ లోనే ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం 6th ప్లేస్ లో వచ్చాం కాబట్టి ఇది క్యాండీ ఈవెంట్ కదా, మనకు వచ్చేసి క్యాండీ టైప్ లో ఉన్నది. అరే గైస్ చూసారా, వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇది 4 మిలియన్ అండ్ ఇది వచ్చేసి 3 మిలియన్, ఇది వచ్చేసి 1 మిలియన్ అండ్ మనకే చాలా తక్కువ గైస్. ఇంతకు ముందు వచ్చిందన్నా బాగుండేది, అదేంటంటే 3 ల్యాక్ అయితే ఇచ్చింది. ఇది వచ్చేసి జస్ట్ ఏంటంటే 1 ల్యాక్ గైస్. దీని లెవెల్ని మనం అప్గ్రేడ్ చేసినా కూడా వేస్ట్ అనుకుంటున్నాను. కానీ మనం 1 బిలియన్ వరకు అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. ఓకేనా, ఓకే 1 బిలియన్ వరకు అయితే అప్గ్రేడ్ అయితే చేసేసాను. కాకపోతే నా దగ్గర ఏంటంటే నాకు చాలా మనీ అయితే కావాలి, 25 ట్రిలియన్ అయితే కావాలి. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, చాలా సేపు టైం ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్పీడ్ చూడండి 500 బిలియన్స్ కి అయితే వచ్చిందనమాట. అలాగే నా దగ్గర డబ్బులు కూడా చూసారు కదా, 28 ట్రిలియన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటంటే వేరే ఒక డంబల్ని అయితే పర్చేజ్ చేయడానికి ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి రూబిక్ డంబల్ అనమాట. సో దీన్ని పర్చేజ్ చేయొచ్చు, లేకపోతే రీబర్త్ కూడా కొట్టొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను డంబుల్ని పర్చేజ్ చేయడం కన్నా రీబర్త్ కొడితే బాగుంటుందని రీబర్త్ అయితే కొడుతున్నాను. ఎందుకంటే మనకు క్యాష్ ఎక్కువగా వస్తుంది అనమాట. సో మళ్ళీ మనకి ఏంటంటే ఈజీగా 25 ట్రిలియన్స్ అయితే అవుతాయి. అప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఆ డంబుల్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర స్పీడ్ 500 బిలియన్స్ అయితే ఉంది కదా. సో దీంతో వచ్చేసి ఒకసారి రేస్ లో పార్టిసిపేట్ చేసి చూద్దాము. అప్పుడు వచ్చేసి మనం ఎన్నో ప్లేస్ లో ఉంటామో తెలుస్తుంది. ఇంతకుముందు వచ్చేసి మనం 4th ప్లేస్ లో ఉన్నాం కదా, ఇప్పుడు వచ్చేసి 3rd ప్లేస్ లో ఉంటే బాగుంటది. ఇంతకు ముందు వచ్చేసి మనం అయితే 5th ప్లేస్ లో ఉన్నాం. అండ్ ఇప్పుడు కూడా మనం అయితే 5th ప్లేస్ లో అయితే ఉంటున్నాం. అంటే మనం వచ్చేసి 4th ప్లేస్ కి 3rd ప్లేస్ కి వెళ్ళాలంటే ఇంకా చాలా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇక్కడ చూడండి నా దగ్గర వచ్చేసి 50 ట్రిలియన్ డాలర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి మనం ఏంటంటే ఇంకొక డంబుల్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నాం కదా. సో దీన్ని అయితే అప్గ్రేడ్ ఇద్దాం. ఇది వచ్చేసి రూబిక్ డంబుల్ అండ్ దీని పవర్ వచ్చేసి చాలా ఉందన్నమాట. అందుకే దీన్ని అయితే అప్గ్రేడ్ కొట్టేశాను. అండ్ ఇంకా నా దగ్గర వచ్చేసి 25 ట్రిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో మనం ఏంటంటే బ్లాక్ ని అయితే కొనుక్కోవచ్చు. సో అది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, సైబర్ బ్లాక్ అనమాట. సో దీన్ని అయితే పర్చేజ్ చేశాను. అండ్ ఇప్పుడు చూద్దాం గైస్, ఇప్పుడు చూడండి మనది వచ్చేసి 500 బిలియన్ ఉంది కదా. సో చూడండి గైస్, చాలా అంటే చాలా ఫాస్ట్ గా మనకైతే స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన స్పీడ్ ఉంది కదా, దాన్ని వచ్చేసి 1 ట్రిలియన్ అయితే చేసేసాము. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నా బేస్ ఉంది కదా, సో దానికి వచ్చేసి పైన రూఫ్ అయితే పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి గైస్, దాన్ని అయితే పర్చేజ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర 1 ట్రిలియన్ అయితే ఉంది కదా స్పీడ్. సో దీంతో వచ్చేసి మనం ఈసారి అయినా సరే కనీసం 4th ప్లేస్ అయినా సరే లేకపోతే 3rd ప్లేస్ అయినా సరే ఉండమో చూద్దాము. సో చూద్దాం గైస్, ఈసారి వచ్చేసి మనం ఉంటామేమనుకుంటున్నా. కానీ ఏంటంటే కొద్దిగా లేట్గా అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి అయితే చూద్దాము. సో ఓకే, ఇక్కడ నేను ఏంటంటే ఆటో రేస్ని అయితే ఆన్ చేస్తున్నాను. అలా ఏంటంటే మనకు అందరితో పాటుగా ఉంటుంది అనమాట. సో లేకపోతే మనమే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం, ఈసారి నాకు తెలిసి మనం వచ్చేసి 4th ప్లేస్ లో ఉంటే బాగుంటది. ఇక్కడ వచ్చేసి 5th ప్లేస్ బ్లాక్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఈజీగా మనం దాటేస్తున్నాము. సో కాకపోతే అది ఉంది కదా, దాన్ని అయితే దాటలేకపోతున్నాము. దాన్ని దాటాలంటే మనకు ఖచ్చితంగా మన దగ్గర ఒక 2-3 ట్రిలియన్ అయితే ఉండాలనుకుంటా స్పీడ్. ఓకే ఫ్రెండ్స్, 5th ప్లేస్ లో అయితే వచ్చేసాము. కాకపోతే ఏంటంటే నాకు అంతగానో మంచి బ్రెయిన్ రట్స్ రావట్లేదు అనమాట. సో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకు అలాగే సెకండ్ వచ్చిన వాళ్ళకు వీళ్ళకి మంచి వస్తున్నాయి. కానీ నేను ఏంటంటే ఇందులో నుంచి అయితే బ్యాక్ అయితే వస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ నాకు వచ్చేసి ఈ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఏంటంటే మనకు 500K డాలర్స్ ఇస్తుంది అనమాట పర్ సెకండ్ కి. సో కాకపోతే నా దగ్గర ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. అందుకని ఇది అవసరం లేదు. సో కాకపోతే దీన్ని దేని ప్లేస్ లో రీప్లేస్ చేద్దామా? ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, సో దీన్ని తీసేసుకుందాం. అండ్ దీని ప్లేస్ లో అయితే పెట్టేశాను. ఇది ఉంది కదా, దీన్ని అయితే సేల్ చేసేస్తాను.
అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ దాని లెవెల్ని అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాం. అయితే ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇంతటితోనే వీడియోని అయితే ముగించేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక దీని పార్ట్ 2 కావాలనుకుంటే చెప్పండి, నేనైతే ఖచ్చితంగా చేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర అయితే మంచి మంచి బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా. సో టోటల్గా వచ్చేసి మన బ్రెయిన్ రాట్స్ అన్ని కలిపి 758 ట్రిలియన్స్ అయితే ఇస్తానమాట ఒక డేకి. మన దగ్గర ఉన్న దాంట్లో వచ్చేసి అన్నిటికన్నా ఎక్కువగా ఇచ్చేవి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదనమాట. ఇది వచ్చేసి ఏలియన్ బ్రెయిన్ రాట్ 34 బిలియన్ ఇస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇవి అనమాట, ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి క్యాండీ బ్రెయిన్ రాట్స్ అనమాట. ఇవి వచ్చేసి 13 బిలియన్స్ అయితే ఇస్తున్నాయి. అండ్ ఇది కూడా పర్లేదు. అండ్ అదే విధంగా ఇది కూడా పర్లేదు. ఇది వచ్చేసి ఏలియన్దే, కానీ ఏంటంటే కొద్దిగా నార్మల్గా ఉందన్నమాట. సో ఫైనల్లీ మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని చూసుకోండి. అది ఒకవేళ యాక్టివ్లో లేకపోతే దాన్ని క్లిక్ చేసి ఆల్ పైన సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము. అంతవరకు బై బాయ్.